హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. హరిహర వీరమల్లు ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇదే వైబ్ నడుస్తుంది. అయితే ఇక్కడ కొన్ని పొలిటికల్ కోణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక సినిమా విడుదలకి కొన్ని రోజుల ముందు ఈ పొలిటికల్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సినిమా బాయ్కాట్ అనే ట్రెండ్స్ కూడా బాగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఒక సినిమాని బాయ్కాట్ అనేది చేయడానికంటే ముందు దాని వెనక దాగున్న కోణాలన్నీ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దివంగత సీఎం ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సినిమాలు చేశారు. ఆయన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు ఒక సోషియో ఫ్యాంటసీతో ఒక హిస్టారికల్ మూమెంట్ని ఎలివేట్ చేస్తూ ఆయన అయితే సినిమా తీయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో కృష్ణానది ఒడ్డున లభించిన ఒక కోహినూర్ డైమండ్ బ్రిటిష్ రాణి కిరీటంలో ఒదిగిపోయి ఉంది. సో ఆ కోహినూర్ డైమండ్ సంబంధించి దాని ట్రావెల్ ఎలా జరిగింది, కృష్ణానది ఒడ్డున లభించిన ఈ డైమండ్ అక్కడ వరకు చేసిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం అనుభవించిన కష్టాలెన్ని, మనపై జరిగిన యుద్ధాలెన్ని, వీటిలో చరిత్రని కొంతమంది తక్కువ చేసి చూపించారని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీంతో పాటుగా గతంలో ఎప్పుడూ లేని విధంగా నా సినిమాకి సంబంధించి తన 100% ఎఫర్ట్స్ ఈ సినిమా గురించి పెట్టడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒకటి పక్కన పెడితే, రాజకీయాలు అనేవి పక్కన పెడితే, తెలుగు సినిమాకి సంబంధించి మనకి ఎక్కువ నేషనల్ అవార్డులు రావాలి. గతంలో పుష్పకి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి నేషనల్ అవార్డు 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే మార్జిన్స్ పెరుగుతూనే ఉంటాయి. సో ఇవి కాదు, మన తెలుగు సినిమాకి సంబంధించి ఒక ఆస్కార్ అవార్డు, ఒక నేషనల్ అవార్డు, ఇవే మన లక్ష్యం. ఎందుకంటే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని చాలామంది ప్రముఖులు నిరంతరం పరితపించారు. సో ఇప్పటికీ పరితపిస్తున్నారు కూడా. సో వారందరి కోసం తెలుగు సినిమా బతకాలి. సో బాయ్కాట్ అనే మాట కంటే ముందు బతికించడం అనే మాట మీద ఎక్కువ మనం ఫోకస్ పెడదాం. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది టీఎఫ్ఐ ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ మధ్య ఎంత వారు జరిగినప్పుడు కూడా వీళ్ళందరూ టీఎఫ్ఐకి సంబంధించి ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు, అభిమానిస్తూనే ఉంటారు. ఒక ఫ్యామిలీ మూవీ వచ్చినా, ఒక ఫ్యాక్షన్ మూవీ వచ్చినా, ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ వచ్చినా, ఒక బయోపిక్ వచ్చినా కానీ ఎప్పుడు వీళ్ళ ఆదరణ ఇలాగే ఉంటుంది. సో ఫ్యాన్స్ మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని మనం సినిమాని ఎక్కువగా ఆదరించాల్సిన అవకాశం ఉంటుంది. చరిత్ర తెలిసిన సినిమాలకు సంబంధించి కానీ, చరిత్ర చెప్పే సినిమాల గురించి కానీ, పార్టీల విషయాన్ని పక్కన పెట్టి థియేటర్కి వెళ్దాం, చూద్దాం. ఎందుకంటే పార్టీ అనేది అంతవరకే, బట్ థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఎంతవరకు ఎంటర్టైన్ అవుతున్నాం, మనల్ని ఎంతవరకు ఆ హీరో కానీ ఆ దర్శకుడు కానీ కట్టి పడేశాడనేది మనందరం గమనించాలి. సో ఈ క్రమంలోనే హరిహర వీరమల్లును కూడా దాని వెనక ఎంతో మంది కష్టపడి ఉన్నారు. సో ఈ సినిమాని ఒక డిప్యూటీ సీఎం తీశారనే దానికంటే ఒక పవన్ కళ్యాణ్ మన కోహినూరు వజ్రం గురించి తీశారు కాబట్టి మనం ఎక్కువగా చూడాల్సిన అవకాశం ఉంది. సో దీన్ని నమ్ముకొని తెలుగు సినిమా ఖ్యాతిని మనం పెంచడానికి మనం ఎంతవరకు కృషి చేస్తున్నాము అనేది కూడా మనం బేరీజ్ వేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.